కంటే కూడా వెట్ట గ్రంథాలలో గొప్పలు ఉన్నారు. సాంతం మహాభారత దారుడు మహారాజు సింహాన్ని చీల్చినవాడు, తోడేలు చీల్చినవాడు, గొలియాతుని హతమార్చినవాడు దావీదు. వీళ్ళందరూ మహాబలాలు, వీళ్ళందరూ వెయ్యలు స్థలాలు, నిజమైన స్థానం డూప్లికేట్ స్థాయిలో ఎవరుతుందా? ఈ గుడ్ స్థాయిలన్నీ డూప్లికేట్ స్థాయిలు. ఎందుకంటే వీళ్ళు ఆ కొండ మీద నుంచి ఈ కొండ మీద ఇంకోకంటే డూప్ని పెట్టుకుంటారు. డూప్ని పెడతారు, పైగా ఫోటో ట్రిక్స్ పెడతారు. అవి అలా చేయలేదు. సింహాన్ని పడుతున్నారంటే దావుడు తీసుకోవాలి, సింహాన్ని తీసుకోలేదు. ఇది తీసుకోవాలి. ఒక్కరోజు మన జీవితంలో సరిపోతుంటే ఆఖరి దశలు 2 స్తంభాలు గట్టేస్తే తీసుకుంటూ 2 స్తంభాలని అక్కడ ఒక్కరు ఊపి కడులు చూస్తానికి కూడా ఒకేసారి 3000 మందిని చంపేసిన సంస్కృతి. This is wonderful. This is greatness. సాంస్కృతి జీవిస్తారు, బాలుడంటే జీవిస్తారు, కేసీఎఫ్ అంటే జీవిస్తారు. కేసీఎఫ్ ఒక దేశం నుంచి వేరొక దేశం వెళ్ళి రాజు అయిపోయాడు, ప్రభు అయిపోయాడు. ఐగుప్తు దేశానికి ప్రభు అయ్యాడు ఏసేఫ్. కేసీఎఫ్ చాలా గొప్ప ప్రభు అయ్యాడు. కేసీఎఫ్ మన ప్రభుకి కేసీఎఫ్ చాలా గొప్పవాడు. కేసీఎఫ్ తీసుకెళ్ళి గుంట్లో పారేశాడు. గుంట్లో పారేసిన ఏసేఫ్ని నల్లగా లేచి తీసుకెళ్ళిపోయాడు. ఐగుప్తు ప్యాలెస్లో ఐగుప్తు రాజు దగ్గర పనిచేశాడు. ఐగుప్తు రాజు దగ్గర పనిచేసి ఐగుప్తు దేశానికి ప్రభు అయ్యాడు. అప్పుడు ఐగుప్తు దేశం ప్రభువు ఆయనకి సమ్మతున్నారు భక్తులు కట్టి రథంలో ఎక్కించి ఊరేగించారు. ఆ దేశం మొత్తం ఆయనకి నమస్కారం చేసింది, సెల్యూట్ వచ్చింది. ఇప్పుడు కూడా మన ప్రధానమంత్రులకి, ఇతర దేశం నుంచి వచ్చిన ప్రధానమంత్రులకి మన మెట్లే చూపిస్తారు. మన మెట్లే చూపించి అమెరికా నుండి ట్రంప్ వస్తే ఇండియా అయితే మన మెట్లే వాళ్ళందరూ కలిసి ఆయన ఆహ్వానిస్తారు. సావుదంటే సావుదం పెట్టి అందరూ సెల్యూట్ కొడతారు. కాబట్టి అది ఎప్పుడు జరిగిందంటే ఈయన గుంట్లో నుండి ప్యాలెస్కి వెళ్ళి ప్యాలెస్లో నుండి ఐగుప్తు దేశానికి ప్రధానిగా వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశ ప్రజలందరూ కూడా నమస్కారం చేశారు. నమస్కారం కాదు, శాస్త్రాంగ నమస్కారం. ఒక దేశం నుంచి ఒక దేశం వస్తే ఎవరు సంస్థానికి నమస్కారం చేస్తారు, ఎవరు సెల్యూట్ కొడతారు. వాటితో మనకేం పని? వాడు తెల్లవాడు నవ్వడం, వాటితో మనకేం పని అని అనుకుంటాం. కానీ సెల్యూట్ కొడతారు అంటే గౌరవిస్తారు. అలాగే గౌరవించబడ్డారు. 2 చేతులు కట్టేశారు. ఏసేపు యాకోబు కుమారుల్లో 11 వాడు జరిగింది. ఈ 12 మంది కూడా 12 వంశాలకు సంబంధించిన వారు. అయితే ఆయనకి ఆ దేశానికి ప్రభువు అయ్యారు. 2 చేతులు కట్టేసి గుంట్లో పారేశారు. గుంట్లో నుండి ప్యాలెస్కి వెళ్ళిపోయారు. ప్యాలెస్ నుంచి ఇప్పుడు రాజ్యంలో వెళ్ళిపోయి సింహాసనం ఎక్కారు. 4 అభివృద్ధి పెరిగారు. ఆయన గొప్పవాడుగా తీర్చబడ్డాడు. 4 బాబులు తొవ్వాడు. 4 బలిపీఠాలు కట్టాడు. అప్పుడు ఈయన ఈశారా భర్త 4 బలిపీఠాలు కట్టాడు. అంటే ఆరాధనలో గొప్పవాడు. ఆయన వచ్చి ఆడుకుంటున్నాడు. ఏదేదో చేస్తారనుకున్నాను. అంటే సావసంలో అయిపోయింది. నేను కూర్చుని పెడతాను అంత నేను చదివేది చెప్పాను.
5 నిమిషాలు కట్టేసేవాడు. అసలు నేను తీసుకెళ్ళేవాడు సురేష్ రోజు అంటే మేము ముందు ఉంటాం. కానీ ఒకసారి మేము భయపడ్డాం. నీకు తల్లిదండ్రులు ఆశ్చర్య మాకు అబ్రహాముకు దేవస్థానానికి వచ్చాడు. ఏడ్చి అల్లాడిపోతాడు. తను ప్రేమించిన వారి భార్య భర్తల అన్యోన్యత సాంప్రదాయాలు కూడా చాలా పడ్డారు. చాలా యాక్టివ్గా ఉండేవాడు. రోజు కనిపించేవాడు. నేను వేయగాలి కదా అప్పుడు వ్యవసాయ సైకిల్ కూడా కనిపించేవాడు. యాక్టివ్గా ఉండేవాడు. శక్తి తగ్గిపోయింది. చూడాల్సిన బాధ్యత మీకుంది. మీ తండ్రి మీ తల్లి మీరు ఎలా చూసేది తర్వాత మీరు మీ మాటల్లో చెప్పండి. ఈ లోకం నన్ను కాదు. వీళ్ళు ఆ వాగ్దత్త దేశానికి వారసులైన వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నారు. దేవుడు వారికి తోడుగా ఉన్నాడంటే తోడుగా ఉన్నారని సంతోషిస్తలేదు వాడు. కానీ ఈ దేశం మంద కాదు, ఈ ఊరు మంద కాదు, ఈ వాడ మంద కాదు అనుకుంటున్నారు. అదే కుమారుడు అన్నారు, అయ్యా నేను పరదేశిని, వేరే దేశం నుంచి వచ్చాను, పరవాసిని, నా భార్య సంఖ్య ఉంది, ఆమె పాత్రకోవడానికి ఏదైనా స్థలం కావాలి అని కేతుకుమారు దగ్గరికి వెళ్తే కేతుకుమారుడు అన్న మాట ఏంటో తెలుసా? ఆఖరి మాట నేను చదివిన మాట, అయ్యా నీవు మా మధ్య మహారాజు ఉన్నావు. నీవు చూడండి ఆ మాట చదువుతున్నాం 4వ వచనం చదవండి. ఈ మధ్య నేను పరదేశిగాను పరవాసిగాను ఉన్నాను. మృతిపండిన నా భార్య నా కన్నులు ఎదుట వండుకున్నా. ఆమెను పాతి పెట్టినట్టు నీ కాదు నాకు శ్మశాన భూమి స్వాస్థ్యంగా అడుగుగా హేతుకుమారులు, అయ్యా మా మాట నీవు మా మధ్య మహారాజులై ఉన్నావు. ఎవరు నువ్వు మహారాజులయ్యా, నువ్వు మహారాజులై నువ్వు ఎవరు చెబుతున్నారు హేతుకుమారు. మీరు కూడా మీ అమ్మగారి గురించి నేర్చుకోవాల్సిన పని లేదు. మీరు బాధపడాల్సిన పని లేదు. చాలా కాలంగా బాధపడ్డారు, మీరు కష్టపడ్డారు. ఆమె చాలా దూరం తీసుకెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు, చాలా డబ్బు ఖర్చు పెట్టారు. ఇంకా మీరు బాధపడాల్సిన పని లేదు. ఆమెకు మరి మీరు రక్షణ గురించి చెప్పలేదు. మీ మాటల్లో మేము కూడా ఉంటాం. దేవుడు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం చదవండి. హెబ్రీ 11. అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశాన్ని కోరుతున్నారు. ఈ లోకంలో ఎంత సంపాదించినా ఒకసారికి అటు వెళ్ళిపోవాల్సిందే, ఆ సమాధిలోకి వెళ్ళిపోవాల్సిందే. దానికంటే శ్రేష్టమైంది రాష్ట్ర కోర్టులన్నిటికంటే పరలోక సంబంధమైన దేశాన్ని కోరుకుంటున్నారు. ఎఫెసీ 1వ అధ్యాయం 6-7 వచనాలు. ప్రతి ఆశీర్వాదం పరలోకంలో మనకు దొరుకుతుంది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఎంత ఉన్నా ఏమన్నా ఇదిగా మనకు ఆశీర్వాదం, ఎంత సంపచ్చిన ఇదిగా మన ఆశీర్వాదం. మన ఆశీర్వాదం మన పరలోకంలో ఉన్నట్టునే మనకు ఆశీర్వాదం. దయచేసి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ ఆ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని శ్వాసము
గలవారై మృతి నొందిరి. విశ్వాసము గలవారై మృతి పొందారు. విశ్వాసము గలవారై మృతి పొందారు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అనేక జనములకు తండ్రి. అబ్రహాముకి 2 పేరు. అబ్రహాం అంటే తండ్రి. అబ్రహాం అంటే అనేక జనములకు తండ్రి. ఆయనకి 2 పేర్లు ఉన్నాయి, 2 బిరుదులు. సరే, ఏం చెప్పుకుంటాం అంటే లేట్ అయింది. చూద్దాం దేవుడి వాక్యం ఏమని చెబుతుందో. మొదటి వృత్తాంతాలు 29వ అధ్యాయం 15వ వచనం. మా పితరులందరి వలె మేమును నీ సన్నిధిని అతిథులం పరదేశులమునై ఉన్నాము. పరదేశులం. అతిథులు అంటే జస్ట్ చుట్టాలు. ఎన్ని రోజులు ఉంటారు చుట్టాలు? ఎన్ని రోజులు ఉంటారు? మీ ఇంటికి చుట్టాలు మంచి డీప్ దగ్గరలో అయితే నెల ఉంటారు. తల్లిదండ్రులు అయితే అన్నదమ్ములైనా ఒక 2 రోజులు ఉంటారు. అయితే బయట 2-3 రోజులు వచ్చి 2-3 రోజులు ఉండేటప్పటికి సర్టికున్నా ఇవన్నీ తీసేస్తూ ఉంటారు. మగవాడు రోజులు వచ్చినప్పుడు మంచి భోజనం పెడతారు, చికెన్ తీసుకొచ్చి పెడతారు. 2వ రోజు ఏదో పక్షాలు వంకాయలు ఫ్రై చేసి పెడతారు. 3వ రోజు సంవత్సరంకాయ పట్టలు పెడతారు. ఇవన్నీ చూసి ఆ వచ్చిన చదువుకుని వెళ్ళిపోవాల్సింది ఉంటారు. మేము మీ సన్నిధిలో మేము అతిథులు, చుట్టాలు. ఈ ఊర్లో ఉండేవాళ్ళం కాదు. ఎప్పటికైనా మా ఇల్లు వాటి మేము అక్కడికి వెళ్ళాల్సింది. నాకు హైదరాబాద్ చూడాలి, ఎంత చూడాలి, ఇది చూడాలి. వెళ్ళిన మనుషులతో ఇంటికి రావాలనిపించింది. వాళ్ళేం దూరాలు ఉండాలి, కానీ మన చుట్టాలు మనం తల్లిదండ్రులైనా అక్కడ ఉండేవాళ్ళం కాదు. అతిథుల తర్వాత పరదేశులం. ఈ దేశం వాళ్ళని కాదు, మనం పరదేశులం. పరవాసిని జగమున ప్రభువా, పరవాసిని జగమున ప్రభువా, నడుచుచున్నాను నా దారి, నా గురి నీవే నా ప్రభువా. మన గురి ఆయనే. మనం పరవాసులం. ఈ ఊరు మందు కాదు. ఎవరో మంచి బిల్డింగ్ కట్టుకోవాలి, ఇక్కడ ఉండిపోవాలి అనుకుంటాం. మీ ఎంత బిల్డింగ్ కట్టినా చీరాల్లో నువ్వు ఉంటానికి వీళ్ళే. అమ్మాయి భాగంలో నేను ఉంటానికి వీళ్ళే. మనం పరదేశంలో పరవాసులో దావీదు మన చదువుకున్నాం. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము. స్థిరముగా ఉన్నవాడు ఒకడు. ఈ లోకం మాకు స్థిరం కాదు అంటున్నాడు. యాకోబు ఏమన్నాడు చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభం సంపాదించము రండి చెప్పుకుని వారలారా రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి
ఆవిరి వంటి వారు కారా మీరు? ఆవిరి వంటి వారు. కొంతసేపు నిలబడి ఆవిరి వంటి నీ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. అందుకని ప్రార్థనలో జపం చేస్తారు. ప్రార్థన 14వ అధ్యాయం 13వ వచనం, ఎప్పటి నుండి అని ఆయన తన కలం ద్వారా రాస్తూ ఉంటాడు. జపం ఏమని రాశాడు చూడండి. ప్రకటన 14వ అధ్యాయం ఇప్పటి నుండి 13వ వచనం, ఎప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని. ప్రభువునందు మృతులైన వారు ధన్యులు. ఎవరైతే దేవుని నమ్ముకుని చనిపోతారో వారు ధన్యులు. నమ్ముకున్న చనిపోయిన వారు ధన్యులు కావని దేవుని వాక్యం తెలియపరుస్తున్నారు. మొదటి దశలోనికై రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఆర్భాటంతోను ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట క్రీస్తునందు నుండి ప్రార్థన చేస్తూ ఉంది, బాప్తిజం తీసుకుంది, దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంది, ఆరాధన చేస్తూ ఉంది. క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేస్తారు. పైకి లేస్తారు. పైకి లేచి వారి దేహాన్ని మళ్ళీ వారు ధరించుకుంటారు. కాబట్టి మనలో నాకు చూస్తున్నారు, ఈ దేహం నశించిపోయింది, మళ్ళీ తిరిగి ఆ దేహాన్ని ధరించుకోవాలంటే కూర్చోబెట్టాలి అన్నారు. చనిపోయిన ఎవరైనా వాళ్ళు దేవుడు నమ్ముంటే పైకి లేచి వారి శరీరాన్ని, వారి ఆత్మ మళ్ళీ వాళ్ళలో వస్తాయి. అప్పుడు మనం చూస్తాం. మా అమ్మ, నేను మొదటి సంవత్సరం, నేను పుట్టిన మొదటి సంవత్సరంలో చెప్పాను, నేను మా అమ్మ చూడాలని ఆశ్చర్యపోయి ఎప్పుడైతే చూస్తాను. ఎందుకంటే ఆమె కూడా దేవుడు పట్టుకోండి. ప్రార్థనలో 14 ఏమవుతుందంటే, ఎవరైతే నమ్ముతున్నారో వారు ధన్యులని చెప్పబడింది. ధన్యురాలు. మా అమ్మ ధన్యురాలు. మా అమ్మ పేరు వాణిజ్యం. చాలా నలుగురు చక్కగా ఉన్నాను, కానీ వాణిజ్యం అందరికీ సహాయం చేసి, జేఎల్పీ టీచర్ గారు అందరూ సహాయం చేసి చాలా మంది పిల్లలకి అందరికీ విద్యకు పంచిపెట్టింది. డబ్బులు ఉంటాయి, ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్స్ చాలా పిల్లలు డబ్బులు ఇస్తారు. కానీ పంచిపెట్టారు. అనుకున్నంత పంచిపెట్టారు. ఒక ఇన్సిడెంట్ తెలుసా, వాళ్ళ నాన్నగారు SSLC, వాళ్ళ అమ్మగారు 10th క్లాస్ ఏమో చదువుతుంది. తర్వాత వాళ్ళ అమ్మగారిని MA చదివించాడు మా నాన్నగారు. అసలు ఇది మనం చెప్పుకోలేదు. నేను డిగ్రీ చేసి నా భార్య 10th క్లాస్తో అక్కడ పెట్టించాను. కానీ ఆమె చదివితే ఆమె ఉంచేది. నేను మా ఇంట్లో రామచంద్ర కంటే చిన్న ఆయనకి 73 74 నాకు 72. నేను చూశారు చాలా కష్టం కలిగించేది. అయితే దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, ఎవరైతే నమ్ముకుంటారో వారు చనిపోతే వారు ధన్యులని దేవుని వాక్యం చెప్పకూడదు. మళ్ళీ చదవండి ఆ మాట. 14వ అధ్యాయం ఇప్పటి నుండి ప్రభువునందు మృతులైన వారు ధన్యులు. ఎవరు ధన్యులు? ఈ లోకంలో మనం చదువుకుంటున్నామని నేను ధన్యులు కాదు, నువ్వు ధన్యురాలు కాదు. ఎవరైతే దేవుడు నమ్ముకుని చనిపోతారో వాళ్ళు ధన్యులు, ధన్యరాములు.
వారు గొప్పవారు, మనం కాదు. ఎందుకంటే ప్రభు వచ్చినప్పుడు వారు పైకి లేస్తారు ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని ఘోరతలను ఆయన వస్తాడు. ఆయన వచ్చేటప్పుడు ఆయన ఒక్కడే రాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబును కూడా వెంటబెట్టుకుని తీసుకొస్తాడు పైనుంచి. అంతకుముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? భూమి కింద ఉన్నారు. భూమి కింద ఉన్నవారు యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. యేసు ప్రభు చనిపోయిన తర్వాత శరగా పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయాడు ఆత్మలను. ఇప్పుడు పరలోకంలో ఉన్నారు. అందుచేత ఆయన ఆరోహణమై చెరను చెరగా పట్టుకొని పోయి ఆయన అంటే ఎవరు? ప్రభు యేసు ప్రభు. యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయాడు. యేసు ప్రభు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికి ఎన్నో సూచక్రియలు, అద్భుత క్రియలను జరిగించి ఈ భూమి మీద నుండి గుడ్డివారికి కాళ్ళు ఇచ్చి, గుడివారికి కళ్ళు ఇచ్చి, మోగవారికి నోరు ఇచ్చి ఎన్నో స్వస్థత చేసి ఎన్నో గొప్పతనాలు చేసి ఆయన చనిపోయి మరణించి సమాధి చేయబడి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన ఆరోహణమై వెళ్ళేటప్పుడు చెరను చెరగా పట్టుకొని చెరంటే తప్ప నాకు పెద్ద చెర అయిపోయిందిరా అంటే బంధించుతారు. చెరను చెరగా పట్టుకుని, చెరంటే జైలు, చెరను చెరగా పట్టుకుని పరలోకానికి తీసుకెళ్ళాడు. వాళ్ళందరూ రేపు వస్తారు. మొదటి శస్త్రంతో 4వ అధ్యాయం 16వ ఆర్భాటంతోనూ శబ్దంతోనూ దేవుని ఘోరతోనూ పరలోకం నుండి ప్రభు మీకు వస్తాడు. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దం, దూతలు ఓర్లు పడతాయి, అని పడతాయి. ఆ ఊరే ఆ ఘోరని ఆపైపరంగా వినపడదు. ప్రపంచ దేశాలు మొత్తానికి వినపడింది. ఒకసారి నేను చీనాలో ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు. ఆ రోజున భూమి కనిపించిందంట. జవహర్లాల్ నెహ్రూ చీనా వస్తే అది స్పెల్లింగ్ లోపలికి శంకుస్థాపన చేస్తే భూమి వణికిందంట, కనిపించిందంట. నీళ్ళు వస్తే అసహాయం వస్తే ఇంకెంత కనిపించింది. ఒక మినిస్టర్ వస్తే ఒక అమ్మగారు పోలీసులు వస్తున్నారు. మా బావ కొడుకు ఎస్పీ, జనరల్ ఎస్పీ గారు, సెంట్రల్ కస్టమ్స్ ఆఫీసర్ ఎస్పీ గారు. ఆయన వచ్చినప్పుడు ఆయన పెళ్లికి ఆయన సిఐ క్యాడర్లో 400 మంది పోలీసులు ఉన్నారు. భోజనం చేస్తే సరిపోయింది కదా అనుకుంటుంది. 400 మంది పోలీసులు ఉన్నారు. జోషి మాస్టర్ కొడుకు ఆయన 400 మంది ఉన్నారు. ఒక సిఐ క్యాడర్లోనే 400 మంది పోలీసులు వచ్చారంటే ఇప్పుడు ఆయన ఎస్పీ ఎట్లా వస్తారు? ఆయన కంటే ఎస్పీ కంటే గొప్పడు మినిస్టర్ కంటే గొప్పడు సీఎం కంటే గొప్పడు ప్రధానమంత్రి. వాళ్ళు వస్తే ఇంకెంతమంది వస్తారు? ఎంతో మంది వస్తారు. వీళ్ళందరికంటే గొప్పవాళ్ళు మన ప్రభు, ఉన్నతమైన వాడు. ఆయన వస్తే ఆయనతో ఎంతమంది వస్తారు? ఎంతో మంది వస్తారు కదా, ఎంతో మంది వస్తారు. వాళ్ళందరూ వచ్చేటప్పుడు ఆయన వచ్చేటప్పుడు ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని ఘోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు. నుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆయన దిగి వచ్చేటప్పుడు పెద్ద మహాగర్వం తీసుకున్నారు. గగనము చేసుకొని గనులను తీసుకొని వేలాది దూతలతో దివికి ఆయన వస్తాడు. నేను నన్ను తీసుకుపోతాడు. ఎలా తీసుకుపోతాడు? మేఘ రథాల మీద తీసుకుపోతాడు. మీరు విమానాలు చూశారు, ఫ్లైట్ చూశారు, రైలు చూశారు, బస్సులు చూశారు, కార్లు చూశారు.
తీసుకెళ్తాం తర్వాత మాకు మమ్మల్ని ఏం తీసుకెళ్ళిపోతే తెలుసా? దేవుడి దగ్గర మనల్ని ఏం తీసుకెళ్ళిపోతే మేఘాలు తీసుకెళ్ళిపోతుంది. దానికోసం ఎదురు చూడు, దేవుడు తీసుకెళ్తాడు. దేవుడు బిడ్డవాడు, దేవుడు కుమారుడు దేవుడు, దేవుడు కుమార్తెలు అప్పుడు తీసుకెళ్తాడు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కాదు, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీకు ఇస్తాడు. దేవుడి మాకు చెప్పండి. వారికి కొంచెం పెట్టిందా, బాగా కష్టపెట్టిందా, ఎలా చేసింది చెప్పు. వీళ్ళందరూ ఎందుకు తీసేసి దేవుడు దేవుడి వర్తమానాన్ని వినడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మంచి దేవుడికి ముందుగా తెలుస్తున్నాను. మీ అందరికీ తెలుసు, గత 5 రోజులు మా తండ్రి గారి ఆశీర్వదించుకున్నారు, మరణించారు. ప్రభువును గురించారని చెప్పడానికి చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే రక్షణ గురించి ఆమెకు తెలుసు, అది రక్షణలోకి రాలేకపోయింది. ఈ సందర్భంగా నేను ఒక చిన్న వాక్యాన్ని చదివి 2 నిమిషాలు ఈ సమయాన్ని తీసుకున్నాను. ఆదికాండము 50వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాం. ఆదికాండము 50వ అధ్యాయం. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడి వారి కొరకు దినము సంపూర్ణమగినట్టు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయెను. అతని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చి. ఇక్కడ చిన్న వచనాన్ని గమనిస్తే యాకోబు గారి గురించి ఎవరు అంగలార్చారట? ఐగుప్తీయులు అంగలార్చారట. కానీ యాకోబు మాత్రం ఐగుప్తీయుడు కాదు. కానీ ఐగుప్తీయులు 70 దినాలు అంగలార్చారు అంటే ఆ దినాల్లో ఎవరు చనిపోయినా, ఎవరు దగ్గర వారైనా చనిపోయినా వారి కొరకు అంగలార్పుతూ ఉండేవారు. ఈ వాక్యం ఎందుకు నేను చెప్తున్నానంటే, అమ్మగారు చనిపోయారని ఒక మెసేజ్ నేను ఒక గ్రూప్లో పెట్టాను. ఆ గ్రూప్లో పెడితే అనేక మంది ఫోన్ చేశారు. వాళ్ళంతా ఆమె స్టూడెంట్స్. మేము బాధపడేదానికంటే వాళ్ళు ఇంకా ఎక్కువ బాధపడ్డాం. అది చూసినప్పుడు నాకు ఇదే వచ్చిన గుర్తొచ్చింది. ఎక్కడి వాడు యాకోబు ఎక్కడికో వెళ్ళి ఐగుప్తిలో ఉంటే ఐగుప్తు వారు ఆయన గురించి అంగలార్చారు. అలాగా ఆమె చనిపోయిన విషయం తెలిసి అనేక మంది ఫోన్ చేసి అడుగుతున్నప్పుడల్లా బాధేస్తున్నారు. ప్రతి వారికి అదే చెప్పి ఎక్కువ బాధ కలిగింది. అయితే ఆమెకు మేము 3 సంతానమయ్యేట్టుగా ఆ 3 చక్కగా చదివించి, అంటే మా చదువు వెనక ఆమె కృషి ఎంతో ఉంది. మా నాన్నగారు అయితే డైరెక్ట్గా చెప్పేశాడు, 8వ 9వ తరగతి అయిపోయిన తర్వాత ఎందుకు వేలుగడటంతో దేనితో పంపించేస్తే ఏదో ఒక రూపాయి వస్తుంది కదా అంటే మా అమ్మగారు పట్టుబడి చదవాలి, మంచి చదువులు చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని చాలా ప్రోత్సహించారు. అయితే తను కూడా మమ్మల్ని చదివిస్తూ తను కూడా చదువుతుంది. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడింది. బాగా చక్కగా MA వరకు చదివింది, BEd చేస్తుంది. మంచి చదువు ఉంటే భవిష్యత్తు బాగుంటుందని తను నమ్మింది, మమ్మల్ని కూడా నమ్మేట్టు చేసింది. అయితే ఆవిడ గురించి నేను ఈరోజు మీకు చెప్తున్న విషయాల్లో ఎంతో బాగా ఉన్న విషయం ఏంటంటే, బైబిల్లో చాలా సంగతులు తెలుసు అంటే ఒకసారి మా భార్య అయిన మాణిక్యంతో ఎక్కువ క్విజ్ కాంపిటీషన్స్ ఎక్కువ వెళ్తుంది. ఆ క్విజ్ ప్రిపేర్ అవ్వడానికి నేను మా ఇంట్లో కూర్చోంటే కొన్ని ప్రశ్నలు వేస్తుంటే దానికి సమాధానాలు ఆగబడుతూ ఉంది. అప్పుడు అనిపించింది ఆ ఇంట్రెస్ట్ అనేది, ఒక టీచర్ యొక్క ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉంటుందంటే సబ్జెక్టే కాదు,
ఆమె యోసేపు జీవిత చరిత్ర అంతా కూడా నాకు చెప్పింది. ఎప్పుడు అది రీసెంట్గా ఒక 1 year బ్యాక్ హైదరాబాద్ వచ్చాడు. ఇంటర్వ్యూ వచ్చినప్పుడు యోసేపు జీవిత చరిత్ర గురించి చెప్పింది. ఎందుకంటే షీ హాజ్ రెడ్ సమ్వేర్, ఒక దగ్గర చదివింది. అది కాక ఒక సిలబస్లో కూడా ఉంది యోసేపు జీవిత చరిత్ర. ఆ సిలబస్ ఆమె చదివిన దాన్ని ఇది నిజమేనా, ఇది ఇదేనా, ఇది కరెక్టేనా అని కూడా అడిగింది. నన్ను అడిగి ఆ స్టోరీ అంతా చెప్పించింది, సంవత్సరం స్టోరీ అంతా చెప్పించింది. అలాగే నేను గూగుల్ మీట్లో కొన్ని మెసేజెస్ చెప్తూ ఉంటాను. ఆ ఒక మెసేజ్ని నాకు ఫోన్ చేసి మెసొపొతేమియా చరిత్ర గురించి చెప్తుంటే, మెసొపొతేమియా అంటే 2 పదాల కలయిక, మెస్సో గొప్పమస్ అని నాకు మరలా నువ్వు చెప్పింది జ్ఞాపకం వచ్చిందని మరలా చెప్పింది. అంటే బేసికల్గా బైబిల్ గురించి ఆ జ్ఞానం తెలుసుకుంటూ ఉండేది, ఇంట్రెస్ట్ ఉండేది. తన స్నేహితులు, మా స్నేహితులు కూడా చిన్నప్పటి నుంచి ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు. అయితే దాని వైపు వెళ్ళటం అనేది మేము అంతగా చేయలేదు. కానీ ఎప్పుడైతే నిజదేవుని గుర్తెరిగామో, నేను మాత్రం లక్ష్యంలోకి వచ్చిన తర్వాత ఒక విషయం బాగా బాధపడ్డాను. ఎందుకంటే నేను రక్షణలోకి వచ్చాను, క్రీస్తుని విశ్వసించాను. కానీ చనిపోయిన నా తల్లికి నేను ఆచార పారంపర, మానవ ఆచార్య పారంపర్యాలు అంటారు కదా, అవి నేను చేయలేను. నలుగురు చూస్తే ఒకటే మాట చాలా మంది అంటారు, నీకు ఆయన అంత దేవుడు ఎక్కువ, తల్లి ఎక్కువ. ఇద్దరు ముగ్గురు కూడా అడిగారు, ఏమి తల్లి కోసం కాంప్రమైజ్ కాలేవా, అడిగి చేసుకోవచ్చు కదా. కానీ ఆ విషయంలో నాకు దేవుడిని ఎంతో ప్రార్థించేవాడు. ఈ విషయంలో నాయన నీ చెప్తూ జరిగించు, ఏదైనా కానీ ఇలా నేను చేయవలసిన కార్యక్రమాలు అనేవి నేను నా ఇష్టపూర్వకంగా నీకు ఆయాస్కరంగా ఉండకుండా చేతులు. నాకు ఈ వార్త తెలిసినప్పుడు నేను కారులో వస్తూ ఉంటే ఈ 5 గంటల సమయం నేను అదే ఆలోచిస్తున్నాను. కానీ దేవుడు తన చిత్త ప్రకారం ఓకే, తన రక్షణ అనేది తన నోటితో ఒప్పుకోలేదు. కానీ యేసుక్రీస్తు గురించి అలాగే బైబిల్ గురించి జ్ఞానం చాలా కలిగింది. అందుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరొక విషయం ఏంటంటే, నేను ఇంకా సంతోషించదగ్గ విషయం ఏంటంటే, నా సహోదరుడు నా వదిన ఈరోజు ఇక్కడ కూర్చొని ఉన్నారు, ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే వారిని కూడా నేను ఎలాగైనా రక్షణలోకి రావాలి అని చాలాసార్లు చెప్పాలి అనుకుంటూనే ఉన్నాను. వాళ్ళు కూడా ఆ రక్షణలోకి నడవాలని నేను మనస్ఫూర్తిలో కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాగ మన వాక్యంలో ఉన్న ప్రకారం ప్రభువులను గురించిన వారు మళ్ళా మనం అప్రమత్తం చూస్తాం. కొద్దిగా రక్షణలోకి నడవాలి, నా కుటుంబం అంతా కూడా అని నేనెంతో ప్రయత్నించాను మా తల్లిదండ్రుల పట్ల. ఇక్కడైనా ఉన్న కుటుంబాలు కూడా ఎలాగైనా రక్షణలోకి నడవాలని మీరు ప్రార్థించండి. అందుకనే నేను ఆమె జ్ఞాపకాలకు పూర్తిగా ఈరోజు ఈ ప్రార్థన పెట్టుకోవడం జరిగింది. సో వచ్చిన మీ అందరికీ మరొకసారి రోజుల్లో పొందనాలు. దయచేసి ఈ ప్రార్థన తర్వాత ప్రేమ వీళ్ళు ఏర్పాటు చేశాను. కానీ మీరు ఆలోచించి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని ఆ ప్రభు పేరు మనం చేస్తున్నాను. ఇంకొక సెలవు తీసుకున్నాను. ప్రార్థన చేసుకున్నాం. శ్రేష్టమైన నామాన్ని పొందనాలు. వారి కుటుంబం నుంచి అందరూ నేను నన్ను ఈ విశ్రాజానికి వస్తు కావాలని మీ లేఖను బోధిస్తుండగా అలాంటి రోజు యేసు ప్రభువు ఉన్నతమైన నామములో చేరి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్.
ఆయన ఏం చెప్పాడు అది మీరు చేయండి. అందరికీ ఉన్నాను.